మనోజ్ కోసం రోహిణిని వెతకడం ఏమో కానీ బాలు మీనాలు మాత్రం భార్యాభర్తలుగా దగ్గరయ్యారు. ఎప్పుడు బాలు నలుగురు పిల్లల గురించి భయపడుతూ ఉంటాడు కదా, ఇప్పుడు ఆ భయాన్ని కూడా పూర్తిగా వదిలేశాడు. మీనాకి దగ్గరైపోయాడు. ఇంకా మీనాతో ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, ఏంటి నేను చొరవ తీసుకుంటుంటే నువ్వు నన్ను బెట్టు చేస్తున్నావా అంటే, మీనా ఉండి ఇది బెట్టు కాదు సిగ్గు, నీకు ఆ మాత్రం అర్థం కాదా అంటూ మీనా బాలుకి దగ్గరగా వెళ్తూ ఉంటే, అవునా ఇది సిగ్గా, నేను బెడ్ అనుకున్నానే అంటూ మీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. అయితే మీనా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఒక్కసారిగా కళ్ళు దించుకుంటుందనమాట. ఏంటి దించుకున్నావు, ఇది కూడా బెట్టేనా అంటే, కాదండి సిగ్గు అన్నట్టు చెప్పి ఇక బాలు మీదకి అనుకోకుండా పడిపోతుందనమాట. బాలు పడిపోతుంటే మీనా పట్టుకోపోతుంది. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు భార్యాభర్తలుగా దగ్గరైపోతారు. అయితే బాలు మార్నింగ్ లేవమంటే అస్సలు లేవడనమాట. మీనా వచ్చి ఏవండి లేయండి లేయండి అని ఎంత అరుచుకుంటున్నా కూడా వినిపించుకోడు. మీనా ప్లీజ్ మీనా నైట్ అంతా నిద్ర లేదు పడుకొని మీనా అంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా కాదండి, మీరు ట్రిప్ ఉందని చెప్పారు, అలాగే మనం వేకువజామున వెళ్ళి పూలు కూడా తీసుకురావాలి కదా, మీరు ఇలా మొద్దు నిద్రపోతూ ఉంటే ఎలా అంటే, ఆ మనోజ్ గడి కోసం తిరిగి కాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి, 200 కిలోమీటర్లు అంటే మాటలే మీనా, పడుకుంటా మీనా బాగా అలసిపోయాను అన్నట్టు చెప్తూ ఉంటే, అవునా సరే అయితే మీరు పడుకోండి, ఈరోజు మన బిజినెస్ అంతా ఆగిపోతుంది అని చెప్పగానే ఇక లేసేసి రెడీ అయిపోయి కార్ తీసేస్తాడనమాట. ఇంకా మీనా బాలు ఇద్దరు కలిసి పూలకి షాప్ కోసం అన్నట్టు పూలు తేవడం కోసం అయితే వెళ్తారు. చూసారా నా చేతులు ఎలా ఉన్నాయి చూడండి అంటూ చెప్తుంది. ఏమైంది అంటే, మీరు నాకు గాజులు తెచ్చిస్తానన్నారు కదా, ఇంతవరకు తేలేదే. మీనా ఆ పనిలోనే ఉన్నాను మీనా, నీ చేతికి మట్టి గాజులు చూడడం నాకు కూడా ఇష్టం లేదు, అందుకే త్వరలో బంగారు గాజులు వేసేసి నా భార్యని బంగారంలా చూసుకుంటాను అని చెప్పడంతో మీనా ఎంత ప్రేమగా చూస్తుందో బాలుని. ఇప్పుడిప్పుడు వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. బాలు మీనాలు ప్రేమగా ఉంటే చూడటానికి చాలామందికి ఇష్టం. బాలు మీనాలు ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే ప్రేమగా ఉండాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి.